చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేయలేమండి. లేదు. మెగాస్టార్ ఇమేజ్ అన్నటువంటిది ఇట్స్ ఎనఫ్ టు చిరంజీవి. ఆయనతోనే అయిపోయింది. మిగతాది అయితే గీతే సినిమాలలో మెగాస్టార్ అభిమానం అనేది, మెగాస్టార్ వారసత్వం అనేది రామ్ చరణ్కి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్కి రాదు. పవన్ కళ్యాణ్ 20 ఏళ్ళ నుండి సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవితో కంపేర్ చేస్తే ఈయన సక్సెస్ రేట్ ఎంతని ప్రాక్టికల్ గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే సినిమాని బేస్ చేసుకుని పాలిటిక్స్ లో పేరు సంపాదించుకున్నాడు. ముందు ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి అటో ఇటో తేల్చుకున్నాడు. ఫస్ట్ దిగాడు, అవలేదు, కాంగ్రెస్ లో విలీనం చేసేసాడు, పక్క వెళ్ళిపోయాడు. ఇట్లాంటి బ్యాడ్ తెచ్చుకోలే. కాపుల్ని ముంచింది ఏంటయ్యా అంటే మధ్యలో పార్టీని విలీనం చేసి, అంతవరకు కరెక్ట్. విలీనం చేయడం ద్వారా ముంచాడు అన్నటువంటి, అది కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్టు. మామూలు కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి ఎవరికి తాకట్టు పెట్టలా. కాంగ్రెస్ పార్టీతో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కూడా లేదు కాపులకి. ఎందుకంటే రంగా పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో, రంగా రాజకీయం అంతా కాంగ్రెసే కదా. కాబట్టి కాంగ్రెస్ లో ఆయన కలపడం వల్ల పెద్దగా ప్రాబ్లం రాలే కాపులకి. కానీ తెలుగుదేశంతో కలవటం అన్నటువంటి పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ కంప్లీట్ విరుద్ధం కదా. వాళ్ళ